విధంగా అడుగులు వేయబోతున్నారు ఏంటి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుదాం రైట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్ మొత్తానికైతే రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిరణ్, మరి దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా అడుగులు వేస్తున్నారు ఏంటి ఫర్దర్ గా నెక్స్ట్ యాక్షన్ ఏంటి? సోని, కరీంనగర్ లో కాల్పుల కలకలంతో ఇటు తెలంగాణ పోలీసులు మొత్తం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం ఒక పిఎంసే జ్యువెలరీ షాప్ లో చొరబడ్డటువంటి ఆ దుండగులు కాల్పులతో రెచ్చిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఈ కాల్పులకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడి నుంచి పారిపోయిన దుండగుల కోసం కూడా దాదాపు 10 నుంచి 15 బృందాలుగా కూడా పోలీసుల గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటు కరీంనగర్ సంబంధించి ఆ చుట్టుపక్కల జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, అదేవిధంగా నిజామాబాద్, ఇటు ఖమ్మం, ఇటు వరంగల్ జిల్లా పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. ఏదైతే ఈ గ్యాంగ్ కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాగా ఇటు పోలీసులు అనుమానిస్తున్నారు. తార్ గ్యాంగ్ గా కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటువంటి గ్యాంగ్ సంబంధించి రాజస్థాన్, మహారాష్ట్ర, ఇటు బీహార్ సంబంధించిన ఈ గ్యాంగ్లే ఒక్కసారిగా గ్యాంగ్ తరహాలో ఇటు అటాక్ చేయడం జరుగుతా ఉన్నటువంటి చేస్తాయి. ఈ గ్యాంగ్ సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఠాలుగా ఇటు పోలీసులు అనుమానిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్ లో అదేవిధంగా అనుమాన వ్యక్తులను కూడా ఇటు పోలీసులు చెక్ చేసి తనిఖీలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. వారికి సంబంధించి ఏదైతే జ్యువెలరీ షాప్ ఉందో ఆ జ్యువెలరీ షాప్ సంబంధించిన చుట్టుపక్కల మొత్తం కూడా ఆ సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో పాత నేరస్తుల కదలికలపై కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతుంది. ఏదైతే కరీంనగర్ కాల్పుల ఘటనతో కూడా ఇటు తెలంగాణ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు కూడా చేపడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే కరీంనగర్ లో కాల్పుల కలకలంతో కూడా ఇటు తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఎస్ కిరణ్, మరి లోపలి సమాచారం ఇంత క్లియర్ కట్ గా పట్టపగలే ఎలా లీక్ అయి ఉండొచ్చు అండ్ భద్రతా లోపం అనుకోవచ్చా? అండ్ నగరంలో ఇంత క్రైమ్ పెరిగిపోతుంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి? దీనికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పుడు ఈ ఘటన సంబంధించి ఈ ఘటన పరిశీలిస్తే మాత్రం ఆ ముఠా ఏదైతే ఉందో ఇతర రాష్ట్రాల ముఠాగా ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటన ఇంత ముందు కూడా చాలా చోట్ల కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, బొంబాయి, కలకత్తా లాంటి ప్రాంత మహానగరాల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనలకు సంబంధించి విచారణ చేసినటువంటి పోలీసులకు ఈ ఇతర రాష్ట్రాల అంటే తార్ గ్యాంగ్ ఇటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి గ్యాంగ్ గా కూడా పోలీసులు అయితే గుర్తించారు. చోరీలు చేయడం, ఎక్కడైతే ఇటువంటి చోరీలు చేస్తారో ముందుగా వ్యూహం ప్రకారం మొదటగా రెక్కి నిర్వహిస్తారు. వారు అనుకున్నటువంటి టాస్క్ ఫినిష్ చేసేంత వరకు కూడా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు. టాస్క్ పూర్తయిన తర్వాత కూడా ఇతర రాష్ట్రాలకు పారిపోతారు. అంటే తెలంగాణ రాష్ట్రం వీడి వెళ్ళినంటే అక్కడ నుంచి పట్టుకోవడం చాలా పోలీసులకు అత్యంత పెద్ద సవాలు అని కూడా చెప్పొచ్చు. ఇటు ఎక్కువగా ఇటువంటి తార్ గ్యాంగ్ సంబంధించి రాజస్థాన్, మహారాష్ట్ర సంబంధించి ఆ ప్రాంతాల్లో ఉంటారు. ఈ కరీంనగర్ సంబంధించి మహారాష్ట్ర బార్డర్ నుంచి కూడా ఆ తార్ గ్యాంగ్ వచ్చిందా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నా ఉన్నారు. ఆ కోణంలోనే ఇటు ఆదిలాబాద్, ఇటు నిజామాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా పోలీసుల తనిఖీలు కూడా ముమ్మరం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర బార్డర్ లో నుంచి ఎక్కువగా ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా చోరీలకు తెగబడుతుంటారు. దారి దోపిడీలకు కూడా ఇటువంటి గ్యాంగ్లు కూడా పాల్పడతా ఉంటాయి. ఆ నేపథ్యంలోనే అటువంటి గ్యాంగ్లపై కూడా ఇప్పుడు సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి భద్రతా లోపం కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇటువంటి గ్యాంగ్ సంబంధించి పట్టణంలో మారుమూల ప్రాంతం కూడా కాదు, కేవలం టౌన్లలో ఇటువంటి ఘటన చోటు చేసుకుందంటే ఇది భద్రతా వైఫల్యం కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ గ్యాంగ్ సంబంధించి ఈ మొత్తం కూడా టౌన్ మొత్తం కూడా సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ గ్యాంగ్ సంబంధించి ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏ రూట్ నుంచి వచ్చారు, ఏ రూట్ నుంచి పారిపోయారు, ఇవన్నీ కూడా ఈ సీసీ ఫుటేజ్ చాలా పోలీసులకు చాలా కీలకంగా మారింది. మరోవైపు ఇటు ఈ కరీంనగర్ కాల్పుల ఘటన నేపథ్యంలో ఇటు తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఠాలు కాబట్టి ఇటు మహారాష్ట్ర, అదేవిధంగా ఇటు రాజస్థాన్, ఇక బీహార్, ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతాలు కూడా ఇటు తెలంగాణ చుట్టూ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించి పారిపోవచ్చు అనేటువంటి కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే వాహన తనిఖీలు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సోని, కిరణ్, ఇదే విధంగా అంత పట్టపగలు దొంగలు పారిపోవడానికి అంత ఆన్ ది స్పాట్ లో ఎలా పారిపోయారు అండ్ అలాగే మొత్తానికి నెక్స్ట్ ఫర్దర్ గా భద్రతను ఎలా కట్టుదిట్టం చేయబోతున్నారు పోలీసులు ఏంటి? అయితే ఇటువంటి గ్యాంగ్ సంబంధించి ఏదో కాకి మూవీ సినిమాలో స్టైల్లో మాదిరిగా ఈ గ్యాంగ్స్ దోపిడీలు, చోరీలకు పాల్పడుతూ ఉంటాయి.
పరిగెడుతున్నటువంటి వెహికల్స్ ను టార్గెట్ చేయడం, పరిగెడుతున్న వెహికల్స్ లో లారీ లోడ్ కూడా మాయం చేయడంలో ఇటువంటి గ్యాంగ్లు చాలా దిట్ట అని చెప్పొచ్చు. మనం చాలా ప్రాంతాల్లో బెంగళూరు, ఇటు బొంబాయి, ఇటు హైదరాబాద్ లోనూ కూడా ఈ తరహా చోరీలు అయితే జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీరు ఎక్కువ కూడా ఇటు బ్యాంకులు కావచ్చు, ఏటీఎంలు కావచ్చు, ఇటువంటి జ్యువెలర్స్, పెద్ద బడా జ్యువెలర్స్ షాప్ సంబంధించి అంటే ఒకసారి చోరీ చేస్తే దాదాపు 2 నుంచి 3-4 కోట్ల రూపాయల గిట్టుబాటు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా ఒక్కసారిగా ఇటువంటి 5 నుంచి 10 నుంచి 20 మంది గ్యాంగ్ సభ్యులు కూడా ఇటువంటి చోరీలకు పాల్పడుతూ ఉంటారు. ముందుగా ఒక చోరీకి సంబంధించి ఎంచుకున్నటువంటి షాప్స్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఏటీఎం కావచ్చు, ముందుగా రెక్కి నిర్వహిస్తారు. ఏదైతే ఆ రెక్కిండికి సంబంధించి ఎక్కడ కూడా భద్రత వైఫల్యం ఉందో ఆ భద్రత వైఫల్యం ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, ఇటు బ్యాంకులను టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా ఇటు సీసీ కెమెరాలకు అంటే దొరకకుండా ముసుగు ధరించి కూడా ఇటువంటి చోరీలకు పాల్పడుతుంటారు. సీసీ ఫుటేజ్ తో పాటు ఇటు క్లూస్ టీమ్ సంబంధించి ఎక్కడ కూడా క్లూస్ టీమ్ సంబంధించి డాక్ స్క్వాడ్ సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు దొరకకుండా కూడా పక్కా ప్రణాళికతో కూడా ఇటువంటి ఈ గ్యాంగ్ అయితే చోరీలకు పాల్పడుతుంది. చోరీలకు పాల్పడినటువంటి క్షణాల్లో, నిమిషాల్లో, గంటల్లో కూడా ఇటు ప్రాంతాన్ని, చోరీ జరిగినటువంటి ప్రాంతాన్ని, చోరీ ఆ జిల్లాను, ఆ రాష్ట్రాన్ని దాటి వెళ్తూ ఉంటాయి. చోరీలు చేయడం ఒక ఎత్తు అయితే చోరీలు చేసినాక పోలీసుల నుంచి తప్పించుకోవడం కూడా ఈ ముఠాలు కూడా ఆరితేరి ఉంటాయని కూడా మనకు చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ కరీంనగర్ కాల్పుల ఘటన చూస్తే మాత్రం ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కరుడుగట్టిన దొంగల ముఠాని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటు జిల్లా పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తా ఉంది. పారిపోయినటువంటి దొంగల ముఠా కోసం దాదాపు 10 నుంచి 15 బృందాలుగా కూడా పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణ పోలీసులు మొత్తం కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. కిరణ్, అలాగే హోల్డ్ నుండి ఇదే అంశానికి సంబంధించి మరో బ్రేకింగ్ అందుతుంది మనకి. గతేడాది ఆగస్టు కూడా 12 హైదరాబాద్ లోని చందానగర్ లో కాల్పుల కలకలం రేపాయి. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం ఐనిసెక్స్ లో చూస్తున్నాం. అప్పట్లో ఖజానా జ్యువెలరీ దుకాణంలో కూడా దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇక తుపాకీ కాల్పులతోనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తెలంగాణలో మరోసారి ఇలాంటి ఘటన జరగడంపై ఆందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. కిరణ్, మరి దీనికి సంబంధించి మనం ఎలా చూడొచ్చు? గతేడాది ఆగస్టులో కూడా 12 హైదరాబాద్ లో చందానగర్ లో అయితే కాల్పులు ఇదే విధంగా జరిగి కలకలం రేగింది. అప్పట్లో కూడా ఖజానా జ్యువెలరీ దుకాణంలో కూడా దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. మొత్తానికి దీన్ని ఏ విధంగా చూడాలి? నిందితులు ఎప్పటి వరకు పట్టుబడే అవకాశం ఉంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటిదాకా చెప్తున్నామన్నా, ఇటు గతంలో కూడా హైదరాబాద్, ఇటు చందనగర్ ఖజానా కావచ్చు, ఇటు బొంబాయి కావచ్చు, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి తరహా సంబంధించిన చోరీలు చాలా ఎత్తున జరిగాయి. ఒక జ్యువెలరీ షాప్స్ ఇది కాదు, జ్యువెలరీ షాప్స్ తో పాటు ఇటు బ్యాంకులు, అదేవిధంగా ఏటీఎంలు చోరీ చేయడంలో ఇటువంటి గ్యాంగులు చాలా దిట్ట అని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఈ గ్యాంగ్ సంబంధించి ఎంచుకున్నటువంటి ఖరీదైనటువంటి ఇటువంటి బంగారాభరణాలు కావచ్చు, కోట్ల డబ్బు ఉన్నటువంటి బ్యాంకులు కావచ్చు, లక్షల డబ్బులు ఉన్నటువంటి ఏటీఎంలు కావచ్చు, ఇటువంటి వాటిని వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. అదేవిధంగా ఊరి శివారు ప్రాంతాల్లో ఏదైతే బడా ఇల్లు ఉన్నాయో ఆ ఇళ్లను కూడా ఇటువంటి ముఠా కూడా టార్గెట్ చేస్తుంది. ఒకసారి టార్గెట్ చేసినటువంటి ఈ ఏదైతే వారు వ్యూహం ఎంచుకున్నటువంటి ఆ ఇండ్లు కావచ్చు, ఆ బ్యాంకులు కావచ్చు, ఈ జ్యువెలరీ షాపులకు సంబంధించి గుంపులుగా గ్యాంగులుగా ఒక్కసారిగా ఎగబడతా ఉంటారు. అవసరమైతే ఎదురుగా వచ్చినటువంటి ప్రతిఘటించిన వారిని చంపడానికి కూడా, అంటే వారిని కాల్చడానికి కూడా ఈ గ్యాంగు వెనకాడదని కూడా చెప్పొచ్చు. దారి దోపిడీలో కూడా భాగంగా కూడా చాలా మందిని హత్యలు చేసి ఆ బంగారంతో డబ్బుతో ఉడాయించినటువంటి ఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. అంటే చోరీ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ చోరీ నుంచి తప్పించుకోవడం కూడా, పోలీసుల నుంచి తప్పించుకోవడం వల్ల ఈ గ్యాంగ్ చాలా దిట్ట అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇతర గ్యాంగ్ సభ్యులుగానే వీటి పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అనుమానాలు కూడా బలపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే జరిగిన ఘటన చూస్తే క్షణాల్లో జ్యువెలరీ షాప్లకు వెళ్లారు, క్షణాల్లో కాల్పులు జరిపారు, క్షణాల్లో ఆ బంగారంతో ఉడాయించారు. అంటే పక్కా ప్రణాళికతో, పక్కా స్కెచ్ తోనే ఇటువంటి ఇటువంటి దోపిడీ జరిగింది. కాబట్టి ఈ పక్కా వ్యూహం ప్రకారమే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన గ్యాంగుల పని అని కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు ఇటు దుండగుల కోసం అయితే వేట ప్రారంభించారు. ఇటు కరీంనగర్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలైనటువంటి ఇటు మహారాష్ట్ర సంబంధించినటువంటి ఆ బార్డర్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించి, ఇటు వరంగల్, అదేవిధంగా ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు హైదరాబాద్ కు
మహానగరానికి సంబంధించి ఇటు ప్రాంతాల్లోకి ఏమైనా వెళ్తున్నారనే కోణంలో కూడా ఈ ప్రాంతంలో కూడా పోలీసులు అయితే ఘటనకు సంబంధించి కాల్పులు జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్న ఉన్నటువంటి సిచ్యువేషన్స్, నలుగురికి గాయాలనేది తెలుస్తుంది. వారు ఏదైతే అటాక్ చేసిన తర్వాత కాల్పులు జరిపిన దాంట్లో 4 బృందాలుగా పోలీసులు విడిపోయి కాల్పులు జరిపిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉండేది? ఎన్ని రోజుల్లో మనకి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎన్ని రోజుల్లో నిందితులను పట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? ఎస్ ఆశ, ఇప్పటిదాకా అదే మనం చెప్తా ఉన్నాం. వీరు ఏదైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఠాలు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు ఎంచుకున్నటువంటి ఆ టాస్క్ ను క్షణాల్లో మాత్రమే ఫినిష్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గుంపులుగా వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెపన్స్ వాడతారు, కత్తులు వాడతారు. ప్రతిఘటించిన వారిని హత్య చేయడానికి కూడా వీళ్ళు ఈ గ్యాంగ్ ఏమాత్రం వెనకడుగు వేదని చెప్పొచ్చు. వారు అంటే చోరీ చేయడం, ఆ చోరీ తర్వాత ఎలా తప్పించుకోవాలనేటువంటి మొత్తం రూట్ మ్యాప్ కూడా వీళ్ళు చాలా సిద్ధంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదాహరణకు ఈ ఘటన సంబంధించి 6 దుండగులు పాల్గొంటే ఆ 6 దుండలకు సంబంధించి 3 బృందాలుగా వాళ్ళు విడిపోతారు. అంటే 3 రూట్లు ఎంచుకుంటారు. ఒకరు మహారాష్ట్ర పారిపోవచ్చు, ఇంకొకరు ఛత్తీస్గఢ్ పారిపోవచ్చు, ఇంకొకరు వేరే ఇతర రాష్ట్రానికి కూడా పారిపోవచ్చు. అంటే బృందాలుగా విడిపోయి కూడా పోలీసులకు ఏమాత్రం దొరకకుండా కూడా ఇతర రాష్ట్రాలకు పారిపోతుంటారు. అయితే ఇదంతా కూడా కేవలం గంటల వ్యవధిలో ఇదంతా జరిగిపోతుంది. అంటే పోలీసులు అలర్ట్ కావాలి, అలర్ట్ అయినట్టు జ్యువెలరీ షాప్ కు రావాలి. దానికి సంబంధించి విచారణ జరుగుతున్న లోపే కూడా ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకు పారిపోతుంటుంది. కానీ ఎప్పుడు కూడా ఈ తరహా చోరీలు కావచ్చు, చందానగర్ సంబంధించి ఖజానా జ్యువెలరీ సంబంధించి కావచ్చు, ఇతర నగరాలకు సంబంధించిన చోరీలకు సంబంధించి కావచ్చు, ఎప్పుడు కూడా 24 గంటల్లో ఇటువంటి ముఠాలను పట్టుకున్నటువంటి దాఖలాలు మాత్రం ఏమాత్రం అంటే దాదాపుగా లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే చోరీ చేయడం, ఇతర రాష్ట్రాల్లో పారిపోవడం, ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇట్లాంటి సంఘటనలు జరిగేటప్పుడు లేదంటే ముందుగానే ఒక రెక్కీ నిర్వహించి ప్రీ ప్లాన్డ్ గా చేయడం మనం చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ లో చోటు చేసుకున్నటువంటి ఏటీఎం దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా మనకి జ్ఞాపకం ఉంది. పోలీసులు పక్క రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా వారిని పట్టుకున్నారు. ఆ తర్వాత పరిణామాలు మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ముందుగానే రెక్కీ అనేది నిర్వహిస్తుంటారు. ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఏ విధంగా చేయాలనేది 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకుంటుంటారు అనేది చెప్తూ ఉంటారు. మరి ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏమైనా చెక్ చేశారా? వారు అంతకు ముందు ఏదైనా ఇటువంటి పనులకు పాల్పడినటువంటి వ్యవహారాలు కానీ ఏదైనా బయటకు వచ్చాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే ఏదైతే ఈ జ్యువెలరీ అంటే ఈ రోజు జరిగిన జ్యువెలరీ షాప్ చోరీకి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ఇటు సేకరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ చోరీ చేసిన అనంతరం కూడా ఏ రూట్ లో పారిపోయింది అనేటువంటి ఆ కోణంలో ఇప్పుడు సీసీ ఫుటేజ్ మాత్రం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించి గతంలో నేరం చేసి ఇటువంటి దోపిడీలు చేసి ఇటువంటి దోపిడీ తర్వాత హత్యలు చేసినటువంటి ఎవరైతే ఇటువంటి గ్యాంగ్స్ ఉన్నాయో ఆ గ్యాంగ్స్ పై కూడా, పాత నేరస్తులపై కూడా ఇటు ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ పాత నేరస్తులకు సంబంధించినటువంటి ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే గనుక ఇటువంటి గ్యాంగ్ సంబంధించినటువంటి ఒక మూలాలు అయితే బయటపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ గ్యాంగ్ సంబంధించి దాదాపు 10 నుంచి 15 బృందాలుగా కూడా పోలీసులు విడిపోయి కూడా తనిఖీలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన పోలీసులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ గ్యాంగ్ పట్టుకునేందుకు కూడా అక్కడక్కడ పోలీసులు అయితే వాహన తనిఖీలు చేపడతా ఉన్నారు. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ మొత్తం కూడా జల్లెడపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆశ, కిరణ్, ఆల్రెడీ 10 గంటలకు షాప్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. 10 గంటలకు ఓపెన్ చేసిన తర్వాత ఈ దొంగలు రావడం, అక్కడ కాల్పులు జరపడం, బంగారాన్ని దోచుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సిబ్బంది చెప్తున్నటువంటి విషయాలు ఏంటి? ఎంత బంగారం దోచుకెళ్ళినట్టుగా చెప్తున్నారు? అయితే ఇప్పటికే ఈ గ్యాంగ్ సంబంధించి అంటే 10 గంటలకు చోరీ జరిగింది అంటే ఒక గంట ముందు నుంచే వీళ్ళు రెక్కి నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అంటే వారు ఎంచుకున్నటువంటి షాప్ సంబంధించినటువంటి చోరీ చేయాలంటే దాదాపు 2-3 రోజులుగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇప్పటికే ఆ షాప్ సంబంధించినటువంటి ఓపెన్ చేసినటువంటి వెంటనే వీళ్ళు చోరీకి తెగబడ్డట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఆ సమయంలో అప్పుడే షాప్స్ ఓపెన్ చేయడం, అక్కడ ఎవరు కస్టమర్స్ లేకపోవడం కూడా ఈ దొంగల పని ఈజీ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇప్పటికే షాప్ సంబంధించి ఆ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ నిజంగా స్టాక్ ఎంత ఉంది, అది ఎంత పోయింది అనేటువంటి లెక్కలు అయితే మరి కాసేపట్లో తేలనుంది. ఎందుకంటే ప్రతి బంగారం సంబంధించిన మెటీరియల్ సంబంధించి కంప్యూటర్ లో
డేటా ఉంటుంది కాబట్టి అక్కడ ఎంత స్టాక్ ఉంది, అక్కడ దొంగలు ఎంత చోరీ చేశారనేటువంటి మొత్తం కూడా నివేదిక మరి కాసేపట్లో రానుంది. మొత్తానికైతే పారిపోయిన దొంగల కోసం కూడా దాదాపు 10 నుంచి 15 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సిబ్బంది ఏం చెప్తున్నారు కిరణ్? అంటే అక్కడ డైరెక్ట్ గా ఉన్నారు, కొంతమంది గాయాలు కూడా అయ్యాయి, వారిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి పంపించామని చెప్తున్నారు. మిగిలిన సిబ్బంది ఏం చెప్తున్నారు? ఎట్లా వచ్చారు, వారిని ఏ విధంగా బెదిరించారు, ఈ విధమైన వివరాలు ఏమైనా చెప్పారా మిగిలిన సిబ్బంది? అయితే ఇప్పటికే మొత్తం కూడా అక్కడ సిబ్బంది మొత్తం కూడా పూర్తిగా షాక్ లో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే షాప్ ఓపెన్ చేశారు, ఆ షాప్ క్లీన్ చేస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా దుండగులు ముసుగులు ధరించి లోపలికి రావడంతో కాల్పులు జరపడం, ప్రాణ రక్షణ కోసం కూడా కొంతమంది సిబ్బంది కూడా పారిపోతున్నటువంటి క్రమంలో, కొంతమంది ప్రతిఘటిస్తున్నటువంటి క్రమంలో ఈ కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎక్కువగా కూడా ప్రతిఘటించకుండా పారిపోయేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం వీళ్ళు ప్రాణాలు కాపాడుకునేందుకు మాత్రమే పరుగులు పెట్టినట్టు కూడా తెలుస్తా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ప్రతిఘటించిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ప్రతిఘటిస్తే ఇక్కడ ప్రాణాలు కూడా తీసేందుకు కూడా ఈ ముఠ వెనకాడని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల ముఠ అంటే వారికి సంబంధించి ఏదైతే టాస్క్ ఫినిష్ చేయాలంటే, వారి టార్గెట్ ఫినిష్ చేయాలంటే ఎదుటి ఉన్నటువంటి వ్యక్తులను చంపడానికైనా వెనకాడని ఈ ముఠా సంబంధించి భయంకరమైన ముఠా కాబట్టి వారంతా కూడా సిబ్బంది అయితే పరుగులు పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఆ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. ఎంతమంది వచ్చారు, వచ్చిన వెంటనే ఇంకేమైనా మాట్లాడారా, లేకుంటే కాల్పులు జరిపారా అనే కోణంలో అక్కడ సిబ్బంది కూడా విచారణ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మనం చూస్తే కనుక కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాప్ లో జరిగినటువంటి ఘటన ఇది. దొంగలు రావడం, గన్తో కాల్పులు జరపడం, దాదాపుగా ఉన్నటువంటి సిబ్బంది కూడా 4గురికి గాయాలంటే తెలుస్తోంది. అనేక రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. బుల్లెట్ షెల్స్ మనకి క్లియర్ కట్ గా విజువల్స్ లో కనిపిస్తుంది. ఆ సర్కిల్లో ఏదైతే బుల్లెట్ తగిలినటువంటి రంధ్రాలు, ఆ యొక్క హోల్స్ కూడా మనకి క్లియర్ గా స్క్రీన్ లో అయితే కనిపిస్తున్నాయి. విజువల్ సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సిబ్బంది ఒక్కసారిగా ఈ కాల్పులు చేయడంతో షాప్ ఓపెన్ చేశారు. షోరూమ్ జ్యువెలరీ షోరూమ్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడికి దొంగలు రావడము, కాల్పులు జరపడము, నగదును జ్యువెలరీని తీసుకెళ్ళడం, బంగారు నగలను తీసుకెళ్ళి పరారవడం. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియనటువంటి సిబ్బంది కూడా ఉలిక్కిపడినటువంటి సందర్భం మనకు కనిపించింది. వారి యొక్క ఆత్మరక్షణ కోసం చూస్తున్నారు తప్ప ఆ దుండగుడిని లేదంటే దొంగను పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. ప్రెసెంట్ అయితే పోలీసులు అక్కడ చేరుకున్నారు, అక్కడ ఆనవాళ్ళను పరిశీలిస్తున్నారు. ఎవరు ఏంటి అని చెప్పి ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 5-6 బృందాలుగా విడిపోయి ఎంతమంది వచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి దగ్గరలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ద్వారా. రైట్ నవీన్, ఏ విధంగా